మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి. అమావాస్యకి ముందు రోజు చాలా మంచి రోజు గనుక జిల్లేడు ఆకుతో ఇలా చెయ్యండి చాలు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సోమవారం, ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి ఈ 3 పర్వదినాలు ఒకే రోజు రావడం అనేది అత్యంత అరుదైన మరియు పరమ పవిత్రమైన కలయిక. ఈ 3 విశేషాలు కలిసి వచ్చిన రోజు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా మాస శివరాత్రి అంటేనే శివానుగ్రహం కోసం చేసే పూజలకు ఎంతో విశేషమైనది. దానికి తోడు శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం, అలాగే ఆయన జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కూడా తోడవడంతో ఈ రోజుకు ఎంతో విశిష్టత సంతరించుకుంది. పురాణాల ప్రకారం ఈ 3 ఒకే రోజున కలిసి వస్తే ఆ రోజున చేసే శివారాధనకు అక్షరాల 1000 శివరాత్రుల శక్తి ఉంటుందని, 1000 మహాశివరాత్రులు ఏకధాటిగా పూజించిన అపారమైన పుణ్యఫలం ఈ ఒక్కరోజే లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రోజున పరమశివుణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ వదలకుండా ఖచ్చితంగా పూజించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివలింగానికి స్వయంగా పాలతో అభిషేకం చేయడం ఎంతో మంచిది. స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తే భోళాశంకరుడు ఎంతో సంతోషించి మీ కష్టాలను తీర్చి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు. ఒకవేళ ఏదైనా కారణం చేత గుడికి వెళ్ళలేని వారు, లేదా ఇంట్లో స్ఫటిక లేదా ఇతర శివలింగం ఉన్నవారు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంట్లోనే అత్యంత నిష్ఠతో శివలింగానికి పాలతో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను అంటే బిల్వపత్రాలను, అలాగే సుగంధభరితమైన గన్నేరు పూలను సమర్పించి మనసారా పూజించాలి. అసలు ఏమీ చెయ్యలేని వారు ఈరోజు శివుడి ముందు దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నా చాలు. శివుడు అష్ట ఐశ్వర్యాలను ఇస్తాడు. అలాగే ఈ అద్భుతమైన పర్వదినాన ఏటా వచ్చే మహాశివరాత్రి పర్వదినంలాగానే పగలంతా ఉపవాసం ఉండడం వల్ల అంతులేని మహాపుణ్యం లభిస్తుంది. మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం మనిషిని ఎంతో కుంగదీస్తాయి. అప్పుల బాధలు, ధనలోపం, చేస్తున్న పనుల్లో ఆటంకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎన్నో మనశ్శాంతిని దూరం చేస్తాయి. సాధారణంగానే సోమవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ కైలాసవాసుడు, భోళాశంకరుడు అయిన పరమశివుడు. సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ భోళాశంకరుణ్ణి భక్తితో ఒక్క నమస్కారం చేసుకున్నా, కాసింది నీళ్లు పోసినా చాలు ఎంతో సంతోషించి మనం అడిగిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు. కనీసం ఈ రోజున ఇంట్లో ఉన్న శివుని పటం ముందు ఒక దీపమైనా సరే ఖచ్చితంగా వెలిగించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించడం వల్ల ఆ మహాశివుని అపారమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ఈరోజు కేవలం ఒకే ఒక జిల్లేడాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా సమసిపోయి మీ ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. ఎంత వద్దన్నా కూడా మీ ధన సంపాదన నిరంతరం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ధనాకర్షణ కలుగుతుంది. మరి ఇంతకీ ఈరోజు జిల్లేడాకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి, మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగ, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు.
అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు. ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి. పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను. అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి. పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది. గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు. లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు. నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను. ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో. నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా, బయటికి ఎందుకు? బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట. నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది. సాయంత్రం పూజ మొదలవుతుంది. పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు. కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది. ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు? లలిత నాకు మంచి స్నేహితురాలు. మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని. అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది. నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీల్లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పటి నుండి ఆ దేవుడిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగా, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు కానీ ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగా లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగ, వెంటనే గుడికి వెళ్ళి వచ్చేయ్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు.
అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను. పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా? నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? నిన్న సరిగ్గా ఇదే సమయానికి నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి, ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించొని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు? నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు. ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోలేని వాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి నుండి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. ఇక వీడియోలోకి వస్తే, మన సనాతన హిందూ సాంప్రదాయంలో వృక్షాలను పూజించడం, వృక్షాల ద్వారా దైవానుగ్రహాన్ని పొందడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి పచ్చని చెట్టులోనూ, ప్రతి ఆకులోనూ ఏదో ఒక దైవాంశ ఖచ్చితంగా దాగి ఉంటుందని మన పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన చెట్లలో జిల్లేడు చెట్టు ఒకటి. జిల్లేడు చెట్టు గొప్పదనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడు. అందులోనూ ఆ చెట్టు మూలాలలో అపారమైన శివశక్తి దాగి ఉంటుంది. జిల్లేడు ఆకులన్నా, జిల్లేడు పూలన్నా ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం.
ఎవరైతే శివ పూజలో జిల్లేడు పూలను లేదా ఆకులను ఉపయోగిస్తారో వారి పట్ల స్వామి ఎంతో సంతోషించి వారు అడిగిన వరాలన్నీ అప్పటికప్పుడే ప్రసాదిస్తాడని ప్రతీతి. గనుక ఈ జిల్లేడు చెట్టు ఆకులతో చేసే ఏ పరిహారమైనా సరే అత్యంత శక్తివంతంగా, వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము, అనుమానము అవసరం లేదు. జిల్లేడు ఆకులలో ఉండే అద్భుతమైన సానుకూల శక్తి, కాస్మిక్ ఎనర్జీ మరియు దైవిక శక్తి మన ఇంటిలోని సమస్త ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని పారద్రోడి సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములను మన ఇంటికి ఆకర్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. ప్రకృతిలో లభించే ఈ జిల్లేడు చెట్టులు ఎన్నో ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక శక్తులు కూడా మెండుగా ఉంటాయి. ఇలాంటి మహిమాన్వితమైన జిల్లేడు ఆకుతో ఈ సోమవారం రోజున పరిహారం చేస్తే అది ఖచ్చితంగా మీ తలరాతనే మార్చేస్తుంది. ఈ పరిహారం కోసం మీరు చేయవలసిందల్లా సోమవారం రోజు సాయంత్రం 6 గంటలలోపు మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోవాలి. ఆకును తెంపేటప్పుడు ఆ చెట్టుకు 2 చేతులు జోడించి నమస్కరించి చెట్టులో ఉన్న శివస్వరూపాన్ని మనసులో ధ్యానించి మీ కోరికను తలుచుకుని చాలా జాగ్రత్తగా తెంపుకోండి. ఆకు ఎక్కడా కూడా చిరిగిపోకుండా, ఎండిపోకుండా పచ్చగా ఉండేలా చూసుకోండి. ఇంటికి ఆకును తెచ్చిన తర్వాత ఒక గిన్నెలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేయండి. ఆ పసుపు నీటితో ఆ జిల్లేడు ఆకును శుభ్రంగా కడగాలి. ఇలా పసుపు నీటితో కడగడం వల్ల ఆకుకు ఉన్న సూక్ష్మ దోషాలన్నీ తొలగిపోయి అది పూజకు అత్యంత పవిత్రంగా మారుతుంది. ఆ తర్వాత ఈ ఆకును పరమశివుడి ఫోటో లేదా శివలింగం ముందు ఉంచండి. ఇప్పుడు ఆ పవిత్రమైన జిల్లేడు ఆకుకి కుంకుమ మరియు గంధంతో బొట్లు పెట్టాలి. ముందుగా ఆకుపైన 3 చోట్ల గంధం బొట్లు పెట్టి ఆ ప్రతి గంధం బొట్టుపైన ఎర్రటి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించిన తర్వాత ఆ ఆకుపైన కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు మరపై ఉన్న మన ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులను, నరదిష్టిని, చెడును క్షణాల్లో పారద్రోలడానికి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. ఆ ఆవాలు వేసిన తర్వాత ఆ ఆకుపైన నిండుగా 1 స్పూన్ పంచదార వేయాలి. పంచదార అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పంచదార మన జీవితాన్ని మధురంగా మార్చేస్తుంది. ఆ పంచదార వేసిన తర్వాత దానిపైన పొట్టు తీయని 2 వెల్లుల్లి రెబ్బలను పెట్టాలి. వెల్లుల్లి ఎలాంటి దృష్టి దోషాలనైనా, కనుదిష్టినైనా పటాకంచెలు చేయడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆవాలు, పంచదార, వెల్లుల్లి రెబ్బలు ఆ జిల్లేడు ఆకుపైన పెట్టిన తర్వాత వాటిపైన కొద్దిగా పసుపు, కుంకుమలు కొద్దిగా భక్తితో చల్లాలి. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ పరమశివుణ్ణి మనసారా ప్రార్థించండి. ఆ ఆకుకి మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న మీ ధన సమస్యలు పూర్తిగా తీరిపోవాలని, అప్పుల బాధలు తొలగిపోయి అప్పుల ఊబి నుంచి బయటపడాలని, అలాగే మీ ధన సంపాదన అనేక రెట్లు పెరగాలని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలని అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఆ ఆకుకి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఆ ఆకును కదల్చకుండా అలాగే పూజ గదిలో ఆ శివుడి పటం ముందు వదిలేయాలి. రాత్రంతా ఆ ఆకు మీరు పెట్టిన వస్తువులతో సహా పూజ గదిలోనే దేవుడి పటం ముందు అలాగే ఉండనివ్వాలి. దేవుడి దగ్గర మీరు పెట్టిన దీపం ఆరిపోయేంత వరకు మీరు అక్కడ ఉండి తర్వాత ప్రశాంతంగా మీ పనులు చూసుకోవచ్చు. ఈ అద్భుతమైన పరిహారం చేసిన తర్వాత సరిగ్గా 24 గంటల తర్వాత, అంటే మరుసటి రోజు మంగళవారం అదే సమయానికి మీరు మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుని ఆ జిల్లేడు ఆకును అందులో వేసిన వస్తువులు కింద పడిపోకుండా చాలా జాగ్రత్తగా మీ 2 చేతులతో తీసుకోవాలి. ఆ ఆకును అలాగే తీసుకువెళ్ళి ఎవరి కాళ్ళు తక్కని ప్రదేశంలో ఉన్న ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో నిశ్శబ్దంగా పడేయాలి. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా పారే నీరు లేదా కాలువ ఉంటే అందులో వేసినా కూడా పర్వాలేదు. కానీ పచ్చటి పెద్ద చెట్టు మొదట్లో వెయ్యడం సర్వోత్తమం. అలా ఆకును వేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా ఒకే ఒక్కసారి నమ్మకంతో చేస్తే చాలు, ఖచ్చితంగా మీ ధన సమస్యలన్నీ ఎక్కడికక్కడే పటాపంచలైపోతాయి. మిమ్మల్ని ఎంతగానో పీడిస్తున్న ఎంతటి దరిద్రమైనా సరే మిమ్మల్ని వదిలి శాశ్వతంగా పారిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ సంపాదన ఎన్నో రెట్లు అనూహ్యంగా పెరుగుతుంది. ఆ కరుణామయుడైన పరమశివుడి అపారమైన అనుగ్రహంతో
మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ వ్యాపారం చేసినా అందులో ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ కుటుంబమంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కలకాలం తులతూగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి ఆ పరమశివుడి మరియు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు, అపారమైన అనుగ్రహానికి పాత్రులు కండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.